పేపర్లో దూడని పతంగ్ ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ గుడ్ చాలా బాగుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్, ఇది కూడా చాలా మంచిది ప్యాటర్న్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి బాక్సెస్, ఇవి యాక్చువల్లీ చాలా సీరియస్లీ మస్తు ఉంటాయి, ఎగరేస్తుంటాయి. అర్థం కాదు కొంతమందికి అసలు ఏ సైడ్ ఎగురుతుందో. అండ్ నాకు అది అండ్ ఇది క్రేజీగా నాకు ఎగరేస్తుంటాయి. ఇది వచ్చేసి ఏలియన్ లాగా ఉంటుంది యాక్చువల్లీ. మన తినండే గుడ్డు వచ్చి నవం లంగోట్ స్టార్ యొక్క ఓయమ్మ ఎన్ని ఇది 1 2 3 4 5 6 7 8 9. సో 9 గుడ్లు ఉన్నాయి, 10 గుడ్లు యాక్చువల్లీ, లోపల ఇంకో చిన్న గుడ్డు. సో ఇది వచ్చేసి దోండే మనకి. Subscribe to my channel Kishore the Rider. Hello guys, very good evening. So welcome back. నేను మీ కిషోర్ ద రైడర్, హైదరాబాదీ రైడర్. రైట్ నౌ మనమైతే ధూల్పేట్కి అయితే వచ్చేసినాం. అండ్ ధూల్పేట్లో మనకి కృష్ణ పతంగర్ చాలా మనకి మామ తర్వాత చాలామంది ఎక్కువ అడిగేది మన కృష్ణ పతంగర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ పతంగ్లో, అంటే దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్, 1 పౌండ్ 2 పౌండ్, మళ్ళీ చిన్న పతంగులు ఉన్నాయి, పెద్ద పతంగులు ఉన్నాయి, మళ్ళీ మాంజాలు ఉన్నాయి, థ్రెడ్ మాంజా. అండ్ ఇక్కడ ఇవన్నీ మనకి దారాలు ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ చరాకులు కానీ ప్రతి ఒక్కటైతే అవైలబుల్ ఉంది. సో ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ప్యాటర్న్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను. అంటే మీకు ఒక క్లారిటీ, ఒక నార్మల్గా ఏదో మీద చూపించకుండా కొంచెం డీటెయిల్గా ఫోకస్ చేసి డిజైన్ ఎట్లుంది ఏందనేది కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ డ్రాప్ ఏ కమెంట్, సో దట్ నెక్స్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రజెంట్ 19,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఇంకో 1,000 సబ్స్క్రైబర్స్, నా 20,000 మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోతాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ కిషోర్ ద రైడర్ అండ్ కిషోర్ ద రైడర్ అఫీషియల్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఉన్నాయి. సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. అండ్ ఇన్ కేస్ మీరేమైనా if you want any kind of a suggestion or anything, you can drop a message there and then అయితే రెస్పాండ్ అయితే. స్టే ట్యూన్. సో ఇక్కడ చూస్తే మనకి మొత్తం చిరాకులు అయితే ఉన్నాయి. ఓవర్ 9 ఏంది పతంగు ఇంత పెద్దగా ఉంది. సో మనకి దాన్ని అయితే మొత్తం 2 పౌండ్ పతంగులు అయితే ఉన్నాయి. సో అది వచ్చేసి చారండే, దోండే లంగోట్, మనకి చాపగుడ్లు లంగోటు, మనకి రౌండ్ గుడ్లు. ఇది వచ్చేసి మనకి దిల్ షేప్ అనమాట. మనకి స్టార్ పతంగ్ బాగుంటుంది యాక్చువల్లీ, స్టార్ పతంగ్ ఎగరేస్తుంటే. ఇది వచ్చేసి ఏలియన్ లాగా ఉంటుంది యాక్చువల్లీ, మన తినండే గుడ్డు వచ్చి నవం లంగోట్ స్టార్ యొక్క ఓయమ్మ ఎన్ని ఇది 1 2 3 4 5 6 7 8 9. సో 9 గుడ్లు ఉన్నాయి, 10 గుడ్లు యాక్చువల్లీ, లోపల ఇంకో చిన్న గుడ్డు. సో ఇది వచ్చేసి దోండే మనకి చుక్క. ఇవి మన దగ్గర ప్రజెంట్ ఓవరాల్గా బాగున్నాయి. ఇవి అయితే యాక్చువల్లీ స్టాక్ అయితే చాలా తక్కువ ఉందంట. సో ఇంత జెల్ అయితే అంత జెల్ అయితే గ్రాప్ చేసుకోండి. అండ్ చరాకులు అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కవర్ పతంగులు. లోపలికి అయితే ఎంట్రీ ఇద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం స్టాక్ అయితే ఆల్రెడీ చాలామంది కొనుక్కొని తీసుకోపోయారు. సో అందుకే ఇవి ఖాళీగా అనిపిస్తున్నాయి. సో ఇవి వచ్చేసి మనకి 150 రూపీస్ అయితే ఈచ్ ప్యాకెట్ పడుతుంది. అండ్ ఒక ప్యాకెట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 150 రూపీస్ అండ్ 12 పీసెస్ అయితే ఉంటాయి. అంటే 1 డజన్, ఒక డజన్ మనకి 1 పౌండ్ పతంగ్ 150 రూపీస్, వెరీ గుడ్ ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి టోటల్ 4 ప్యాటర్న్స్ 4 డిజైన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పతంగ్ మనకి 3 పీసెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్ చూస్తున్నారు కదా. సో దీంట్లో ఏంది అంటే మనకి కంప్లీట్గా 3 పతంగులు ఏమో ఇవే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇవి 3 పతంగులు. మళ్ళీ ఇక్కడ 3, ఇవి ఇంకో డిజైన్, అంటే 3 ప్లేన్ ఉంటుండొచ్చు. ఇంకా ఇంకలు చూస్తే ఇంకో డిజైన్ కనిపిస్తుంది మనకి. సో ఇది ఒక డిజైన్. సో అట్లా మనకి ఇంకోటి నాకు తెలిసి ఇట్లా ప్లస్ ఉన్నట్టుంది. సో ఇట్లా మనకి టోటల్ ఒక 4 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఆ 4 ప్యాటర్న్స్ మనకి చేంజెస్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనకి అయితే డిఫరెంట్ కలర్స్ ఏవేవైతే ఉన్నాయి, ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి అనేది అయితే నేను జస్ట్
ఓవర్వ్యూ చూపిస్తా. సో ప్యాకెట్ అయితే ఇప్పుడు 150 రూపీస్ ఉంది. ప్రైస్ అటు ఇటు మళ్ళీ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రైజెస్ ఇక సీజన్ అండ్ స్టాక్ తగ్గుతున్న కొద్దీ ఇవన్నీ ప్రైజెస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవైతే మొత్తం ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాలా మటుకు ఇంకా పని కాలేదు, ఇవి చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్స్లో ట్రై చేసిరంట, కాకపోతే టైం సరిపోతలేదని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ చేయలేదు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ కొంచెం పెద్ద పతంగులు కూడా ఉన్నాయి. సో ఇది మనకి ప్లస్ పతంగ్, ఇవి వచ్చేసి 2 పౌండ్ అనమాట, 2 పౌండ్ పతంగ్. సో 2 అండే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా కలర్స్ అంటే డిఫరెంట్. అది వచ్చేసి స్టార్, ఇది ఎక్కండి 3 గుడ్లు ఉన్నాయి యాక్చువల్లీ ఒక గుడ్డులా. ఇది మళ్ళా గుడ్డు లంగోట్ అండ్ స్టార్స్ పతంగు. ఇది వచ్చేసి హెక్సాగాన్, ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. అట్లా డిఫరెంట్ మనకి దులన్ పతంగ్ అంటారు. సో వీటి ప్రైజింగ్ వచ్చేసి ఎక్కడనైతే రాసి పెట్టలే, సో అదొకటి. అండ్ ఇవన్నీ వచ్చేసి మళ్ళీ అగైన్ కంప్లీట్లీ సాదా పతంగ్. అండ్ అక్కడ 2 అండే టోపన్ గుడ్డు, ఇవి అప్ అండ్ డౌన్ గుడ్లు అనమాట ఇది. అండ్ అదొక డిఫరెంట్ డిజైన్ ఈసారి, యాక్చువల్లీ చాలా బాగుంది అది కూడా. దాంట్లో మనకి యాక్చువల్లీ ఇంకో కలర్ కూడా చూసిన, సో ఇక్కడ ఇంకో కలర్ ఉంది. అండ్ నావం గుడ్లు, మళ్ళీ నావం గుడ్లు ఇది సమ్ డిఫరెంట్ ప్యాటర్న్ గుడ్డు. అండ్ ఈ పతంగ్ వచ్చేసి మనకి ప్రతిసారి ఏంటి అంటే సమ్ కవర్ పతంగాల్లో మనం దులన్ పతంగ్ అంటారు కదా, సో పేపర్లో దులన్ పతంగ్ ఇది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ గుడ్డు, చాలా బాగుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్, ఇది కూడా చాలా మంచిది ప్యాటర్న్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి బాక్సెస్, ఇవి యాక్చువల్లీ చాలా సీరియస్లీ మస్తు ఉంటాయి, ఎగరేస్తుంటాయి, అర్థం కాదు కొంతమందికి అసలు ఏ సైడ్ ఎగురుతుందో. అండ్ నాకు అది అండ్ ఇది క్రేజీగా నచ్చింది, ఎందుకంటే ఇది ఒక మనిషి ఆకారం టైప్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన చాపగుడ్డు. అండ్ ఇక్కడ వస్తే కొంచెం డిఫరెంట్ ఇవి కూడా ఉన్నాయి మళ్ళీ పతంగులు మనకి. ఇవి కొన్ని జైపూర్ మోడల్ ఉంటాయి, కొన్ని మన దూల్పేట్ మోడల్. సో ఇవి వచ్చేసి మన ట్రయాంగిల్ తోకలు. అండ్ ఇవన్నీ కంప్లీట్గా మళ్ళీ దులన్ పతంగులు. అండ్ ఇవి వచ్చేసి మనకి 2 పౌండ్, ఇవి మళ్ళీ కవర్ 2 పౌండ్. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రైజింగ్ చూస్తే మనకి 150 రూపీస్ అయితే ఈచ్ ప్యాకెట్ చెప్తున్నారు. అండ్ నాకు తెలిసి ½ పౌండ్ వచ్చేసి 120 రూపీస్ ఉండొచ్చు. సో దట్స్ ద అప్డేట్. అండ్ మాంజాలకు వస్తే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దారాలు ఏమో గన్ కాటన్ థ్రెడ్ అంటే మన రీల్ గొట్ట. అండ్ మాంజాలు వచ్చేసి మయూర్ ఉంది, రెడ్ పాండా ఉంది. సో ఇవన్నీ కంప్లీట్గా కాటన్ మాంజా అంటే థ్రెడ్ మాంజా అనమాట. సో ఇవి మార్కెట్లో ప్రజెంట్ ఇవి ఎక్కువ వింటున్నాను, ఒకటి రెడ్ పాండా, ఇంకోటి మయూర్, ఈవెన్ మోనోకైట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా అడగవచ్చు, థ్రెడ్ మాంజా. అండ్ కవర్ పతంగులలో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ చరాకులు కూడా కొంచెం యూనిక్గా సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అది వచ్చి డిఫరెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా ఇది షాప్. సో దట్ ఈస్ అప్డేట్ ఫ్రమ్ హియర్. అండ్ ఇంకేమన్నా వీడియోస్ ఉన్నా ఏదున్నా మీరైతే కమెంట్స్లో అయితే పెట్టండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.